ఒక నాయకులుగా ఉండేటప్పుడు మీరు చెప్పేటప్పుడు పూర్తి డేటా తీసుకొని ప్రజలకు చెప్పాలా. అంటే ప్రజల్ని అడ్డదారులు పట్టించిన అవుతుంది. ఏదోదో చెప్పేసి నోటికి వచ్చింది కరెక్ట్ కాదు. నేను కంప్లీట్గా డేటా తెప్పించాను. మీరు కూడా ఫర్దర్గా ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు డేటా పూర్తిగా తీసుకొని మాట్లాడండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదంటే చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికే ప్రజలు చీకొట్టుకుంటున్నారు. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీకొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో వేగవంతంగా అమరావతి జరుగుతూ అయిపోవస్తుంది. వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, 2028 ఆగస్టుకి పూర్తి అయ్యేటట్టుగా. ఆ డెడ్ లైన్ ప్రకారం జరుగుతుంది అనుకుని దేశం అంతా అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ తెలుగువాడున్నా అదే డిస్కస్ చేస్తున్నారు. ఇది వచ్చి చూసిపోతున్నారు, వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. మీరు చెప్తే నమ్మటానికి వాళ్ళు వస్తుండారు, కళ్ళతో చూస్తుండారు, చెవులతో వింటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక ఏది అయినా ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీరు ఎన్ని మాటలు నేను చేసినా వన్ ఆఫ్ ది బెస్ట్ రాజధాని, ప్రపంచంలో టాప్ 5 అవుద్ది. ఇక్కడ 5,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసినప్పుడే ఒక మాస్టర్ ప్లాన్గా ఫైనాన్షియల్ ప్లాన్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఖర్చు పెట్టే ప్రతి పైసా ఈ ప్రాజెక్టు ద్వారానే రావాలి. ఆ విధంగా డైన్ చేయమంటే ఆ రోజు 34,000 ఎకరాల్లో రోడ్లు, డ్రైన్స్, వాటరు, అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి అలాట్ చేయగా 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా ఇదంతా డెవలప్ అయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మితే ఏదైతే మేము అప్పులు తెస్తున్నామో అవన్నీ తీరేటట్టుగా చాలా పక్కాగా చేసాం.